జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డీలర్ల విషయంలో చాలా స్పష్టంగా అవగాహన చేసుకొని ఈనాడు డీలర్లు పడినటువంటి అవసరాలన్నీ చూసుకొని అవన్నీ కూడా స్పష్టంగా సాల్వ్ చేయాలి అని చెప్పని కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. ఆయనకి సంతోషంగా మా అసోసియేషన్ తరఫున, తిరుపతి జిల్లా అసోసియేషన్ తరఫున, మా తిరుపతి రూరల్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నాదెండ్ల మనోహర్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళందరూ కూర్చొని చర్చించి మీకు మంచి చేస్తాం. మా రాష్ట్ర నాయకుడు లీలా మాధవరావు గారు ఆయన ఆచరణ వరకు అన్నీ చేస్తామని చెప్పి ఆయన ఆశ్రమం ఈరోజు పాలాభిషేకం చంద్రబాబు నాయుడుకి చేస్తున్నాము. మాకు రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం మరింత బలోపేతం చేసే విధంగా చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన దానివల్ల అతనికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో ఉండే దీన్ని తీసేసి ఎండిఓ వ్యవస్థను తీసేసి రేషన్ డీలర్లు వాళ్ళే పంపిణీ చేయాలని ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అందుమూలంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ తిరుపతి రూరల్ చంద్రబాబు అన్న చంద్రవీర్గ నియోజకవర్గం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జిల్లా డీలర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసి ప్రతి జిల్లాలో పాలాభిషేకం చేయడం జరిగింది.